హాయ్ ఫ్రెండ్స్, ఈ లైన్లో చూడండి దండలన్నీ అల్లేసేసి అమ్ముతున్నారు. ఇటువైపు నుంచి వెళ్తుంటే సువాసన వెదజల్లిపోతూ ఉంటుంది. ఇంతకు మేమందరం ఎక్కడికి వెళ్తున్నాం అంటారా? శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము. ఈ టెంపుల్ పైన కూడా చూడండి రూమ్స్ చాలా ఉంటాయి. ఇక్కడ ఎవరన్నా హాస్పిటల్ పని మీద ఎవరన్నా వచ్చినా కూడా 1 or 2 months ఉండాలి అనుకుంటే కనుక రూమ్స్ బుక్ చేసేసుకోవచ్చు. చాలా నార్మల్ రేట్స్తో ఉంటాయి అనమాట. పేషెంట్స్కి మాత్రం ఫస్ట్ ప్రయారిటీ. విడిగా వాళ్ళకి కావాలంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని కనుక్కొని ఉండాలనుకుంటే ఉండొచ్చు. రేపు ఉగాది సందర్భంగా గుడంతా బ్రహ్మాండంగా అలంకరిస్తున్నారు. ఇంతకీ ఇది ఎక్కడుంది అంటారా? మాటుంగా ఈస్ట్లో స్టేషన్ నుంచి చాలా వాకబుల్ డిస్టెన్స్ అనమాట. శ్రీ కన్యకా పరమేశ్వరి వారి దేవస్థానము, ది బాంబే ఆర్య వైశ్య సంఘము. ఈ గుడికి వస్తే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. దాదాపు ఒక 6 monthsకి 1 yearకి అయితే మేము వస్తూ ఉంటాము. ప్రతి పండుగ చాలా ప్రత్యేకంగా చేస్తారు. రేపు ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణము, మిగిలిన కార్యక్రమాలన్నీ చాలా ఉన్నాయి. ఇక్కడే అష్టలక్ష్ములు ఉంటారు. వాళ్ళ అమ్మల్ని అందరినీ దర్శించుకోవచ్చు. గుడి చుట్టూ కూడా చిన్న చిన్న మూర్తులు ఉంటాయన్నమాట. అవన్నిటిని కూడా మనం దర్శించుకోవచ్చు. చాలా ప్రశాంతమైన వాతావరణము. మేము పొద్దున్నే 7ంటికి వచ్చాం కాబట్టి జనం ఎవరూ లేరు. ఫస్ట్ పూజ గణపతికే కాబట్టి గణపతి, తర్వాత లింగాకారము, ఎదురుగా బుజ్జి నంది. అసలు ఎంత చిన్నదైనా కూడా ఎంత చక్కగా ఉంటుందో టెంపుల్ అయితే మాత్రం. ఇంకా అదేవిధంగా రేపు మన మెయిన్ డేస్ ఉంటాయి కదా, మన పుట్టినరోజులు, పెళ్లి రోజులు, అలా అభిషేకాలు చేయించుకోవాలన్నా చేయించుకోవచ్చు. ఇక్కడ పూజారి గారు కూడా తెలుగు వాళ్ళే ఉంటారనమాట. అదేవిధంగా ఆంజనేయ స్వామి. ఈ లైన్లో ఈ ఒక్క టెంపులే కాదండి, ఇంకా వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయి, నేను చూపిస్తాను. ఇది వచ్చేసేసి శివమందిరము. దీని పక్కనే ఆవు కూడా ఉంటుందన్నమాట కట్టేసి. దానికి ఏమన్నా పెట్టాలన్నా కూడా మనం పెట్టవచ్చు, వాళ్ళు అమ్ముతారు. ఈ లైన్ వచ్చామంటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే అసలు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. డే అంతా కూడా ఈ లైన్ తిరిగితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. స్ట్రీట్ కూడా చాలా పెద్దదిగా ఉంది చూడండి. ఇక్కడ వచ్చి శంకర మఠము. అప్పుడు 12 years బ్యాక్ అనుకుంటే ఒకసారి వెళ్ళాం పైకి వెళ్తే, ఇప్పుడైతే వెళ్ళట్లేదు. బ్రాహ్మణులందరూ కూడా యోగా చేస్తా మంత్రాలు చదువుతున్నారు. అసలు అది ఒక అద్భుతం అనమాట, చూడటానికి చాలా చక్కగా ఉంది. ఇది వచ్చేసేసి రామ మందిరము. ఇక్కడ నైట్ 8:30 అప్పుడు మేళాలు వాయించుకుంటా వచ్చేసేసి ప్రతి గుడిని క్లోజ్ చేయించుకుంటా వస్తారనమాట. అసలు అది ఎంత బాగుంటుందో. దీన్ని ఫూల్ మార్కెట్ అంటారు, లేకపోతే టెంపుల్ స్ట్రీట్ అంటారు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఫాలో చేయండి.